డిసెంబర్ 18వ తారీఖు రియల్మీ నుంచి 14X స్మార్ట్ ఫోన్ అయితే ఇండియన్ మార్కెట్లో తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఒక మెయిన్ యూఎస్పీ అని చూసుకుంటే IP69 రేటింగ్, అది బడ్జెట్లో తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు, ఏ ప్రైస్కి తీసుకురావచ్చు అని, ఈ స్మార్ట్ ఫోన్లో వాళ్ళు ఏ ఫీచర్స్ అనే స్పెసిఫికేషన్ ఆఫర్ చేస్తున్నారు అని చెప్పి ఈ రోజు మన వీడియోలో అయితే చూద్దాం. మీరు వచ్చి ఒక స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేయాలని అనుకుంటే IP రేటింగ్ ఉంటే మాత్రమే ఆ ఫోన్ని పర్చేస్ చేస్తా, లేకపోతే నేను ఆ ఫోన్ పక్కన వెళ్ళను, ఎందుకోసం IP రేటింగ్ మీరు ప్రిఫర్ చేస్తున్నారని చెప్పి మీ ఒపీనియన్ అయితే కమెంట్లో చేయండి. ఫ్లిప్కార్ట్లో ఎండ్ ఆఫ్ సీజన్ డే సేల్ అయితే ఈ రోజు ఫినిష్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్లో డీసెంట్ అయిన ప్రైస్ డిస్కౌంట్ అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఫ్యాషన్ కేటగిరీలో మంచి ప్రైస్ డ్రాప్ అయితే చూస్తున్నాము. ఇంకో పక్క అమెజాన్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్కి బ్యాంక్ డిస్కౌంట్, కూపాన్ డిస్కౌంట్ అంతా ఇస్తున్నారు. ఇలాంటి డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే రెగ్యులర్గా మన టెలిగ్రామ్లో ఉన్న ATT డీల్స్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తున్నాము. ఖచ్చితంగా అక్కడైతే జాయిన్ చేసుకోండి, ఛానల్కి పెద్ద సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం 14X గురించి చూద్దాం. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి ఒక 3 డిఫరెంట్ కలర్స్లో తీసుకొస్తున్నారు. ఫస్ట్ జ్యువెల్ రెడ్, గోల్డ్ అండ్ బ్లాక్ కలర్. నాకైతే ఆ జ్యువెల్ రెడ్ బాగా నచ్చింది, సూపర్ అట్రాక్టివ్గా ఉంది. మీకు ఏ కలర్ నచ్చిందని చెప్పండి. ఈ స్మార్ట్ ఫోన్లో ఇంకొక పెద్ద పాజిటివ్ అని చూసుకుంటే 6000 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. ఒక మినీ పవర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. అండ్ దానికి వచ్చి ఒక 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక సైడ్ హై కెపాసిటీ బ్యాటరీ ఉన్నాయి, ఇంకో పక్క థిక్నెస్ లెస్ దెన్ 8 mm వచ్చి మెయింటైన్ చేస్తున్నారు. మంచి ఒక స్లిమ్ అయిన ఫోన్ అండ్ వెయిట్ కూడా అండర్ 200 grams అయితే తీసుకొస్తున్నారు. ఫోన్ ఒక ఎర్గనామిక్స్ డిపార్ట్మెంట్లో రియల్మీ అయితే బాగానే చేస్తున్నారు. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఈసారి 6.67 inch డిస్ప్లే ఉంటుంది. కొంచెం టాల్ అయిన డిస్ప్లే, 120Hz హైయర్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. కానీ HD+ రెజల్యూషన్తో తీసుకొస్తున్నారు. కానీ HD+ ఉన్నది కూడా ఒక అడ్వాంటేజే, ఎందుకంటే దీంట్లో డిమెన్సిటీ 6300 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. ఇది ఒక ఎంట్రీ లెవెల్ 5G ప్రాసెసర్, మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పుకోలేము. ఈ ప్రాసెసర్కి HD డిస్ప్లే కాంబినేషన్తో డైలీ టాస్క్ అయితే కొంచెం హ్యాండిల్ చేయగలదు. అదే ఫుల్ HD డిస్ప్లే ఇస్తే దీనికి కొంచెం లోడ్ ఎక్కువ అవుతుంది. మనకి ULS స్టట్టర్స్, లాగ్ ఇలాంటిది అయితే మనం నోటీస్ చేస్తాము. బట్ హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఉంది. ఆల్రెడీ ఈ ప్రాసెసర్ యూస్ చేసిన ఫోన్స్ అయితే మన అరౌండ్ 10,000 రూపీస్లో అయితే ఎక్కువ చూసాము. ఒక డీసెంట్ అయిన ప్రాసెసర్ నార్మల్ డైలీ యూసేజ్కి అయితే మనకి సఫిషియెంట్గా ఉంటుంది. సో ఈ స్పెసిఫికేషన్ అంతా ఇప్పుడు దొరికిన లీక్స్ ప్రకారం అయితే నేను షేర్ చేస్తున్నా. ఈ స్మార్ట్ ఫోన్ ఇంకో 4-5 days ఉంది లాంచ్ అయ్యేదానికి. వన్స్ లాంచ్ అయ్యాక ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్ అయితే మనకి తెలిసి వస్తుంది. రియర్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దాంట్లో మెయిన్ కెమెరా అయితే 50 MP కెమెరా ఉండొచ్చు. ఫ్రంట్లో కూడా ఒక 8 MP సెల్ఫీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఒక మెయిన్ USP IP69 రేటింగ్. జనరల్గా ఈ IP68, 69 రేటింగ్ అంతా ప్రీమియం ఫోన్స్లో అయితే చూస్తాం. 68 అయితే నీళ్ళలో కంప్లీట్గా అయితే మనం డిప్ చేయొచ్చు. 69 రేటింగ్ ఉన్న డివైస్ అయితే హై ప్రెషర్లో జెట్ స్ప్రే చేసినా అయితే దానికి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండదు. ఇమర్షన్, డస్ట్, జెట్ స్ప్రే ఇలాంటి సిచ్యువేషన్ ఈజీగా అయితే రెసిస్ట్ చేస్తుంది. బడ్జెట్లో మంచి ప్రొటెక్షన్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. కానీ IP రేటింగ్ ఉన్నా కూడా ల్యాబ్లో వాళ్ళైతే ఫ్రెష్ వాటర్లోనే టెస్ట్ చేస్తారు. కానీ మన అయితే రియల్ వరల్డ్లో ఒక అమ్యూస్మెంట్ పార్క్కి వెళ్తాము, అక్కడైతే మనం సాల్ట్ వాటర్లోనే ఫోన్ అయితే ఎక్స్పోజ్ చేస్తాం. లేకపోతే బీచ్కి వెళ్ళినా కంప్లీట్ సాల్ట్ వాటర్ ఉంటుంది. కొందరు ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో అండర్ వాటర్ సెల్ఫీ తీసుకోవాలనుకుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాటర్ అంతా క్లోరిన్ వాటర్, సాల్ట్ వాటర్ ఇలానే ఉంటుంది. సో అది ఫ్రెష్ వాటర్ కాదు. సో ఒకవేళ IP రేటింగ్ ఉన్న ఫోన్స్ కూడా వాటర్ డ్యామేజ్ అయితే సర్వీస్ సెంటర్లో వారంటీ అయితే మనకి క్లెయిమ్ చేసుకుని ఇవ్వరు. సో ఫోన్ అయితే మనం కొంచెం రెస్పాన్సిబుల్గా అయితే యూస్ చేయాలి. IP రేటింగ్ ఉందని చెప్పి నీళ్ళల్లోకి వెళ్ళి డిప్ చేయకూడదు. ఇప్పుడు ఆన్లైన్లో అయితే మనకి హై క్వాలిటీ వాటర్ ప్రూఫ్ పౌచెస్ అయితే అవైలబుల్గా ఉంది. అలాంటి పౌచెస్ అయితే మనం ట్రై చేయవచ్చు. నేనైతే పర్సనల్గా స్పీగన్ ఒక వాటర్ పౌచ్ యూస్ చేస్తున్నా. 1200కి ప్యాక్ ఆఫ్ 2 అయితే ఆఫర్ చేశారు. అలాంటిది అయితే మనకి కంప్లీట్గా నీళ్ళలో డిప్ చేసినా అయితే ఏం కాదు. మీరు ఒక స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే IP రేటింగ్ మోస్ట్ ప్రియారిటీ లేకపోతే లీస్ట్ ప్రియారిటీ అని చెప్పేది మీ కామెంట్లో అయితే షేర్ చేయండి. సో ఈ స్మార్ట్ ఫోన్ అయితే డిసెంబర్ 18వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. అండర్ 15,000లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. IP రేటింగ్ కోసం ఫోన్ ఒక ప్రైస్ అయితే జనరల్గా ఈ బడ్జెట్లో ఉన్న ఫోన్స్ కాకుండా నెక్స్ట్ బడ్జెట్లో అయితే లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్లో అయితే డీసెంట్ అయిన స్పెక్స్ అయితే ఆఫర్ చేశారు. 10,000 రూపీస్కి అయితే ఫిట్ అయ్యే స్మార్ట్ ఫోన్ ఇది. IP రేటింగ్ ఉన్న వాళ్ళు దీని కేటగిరీ డిఫరెంట్గా మార్చేసి ఒక 15,000 రూపీ ప్రైస్లో అయితే తీసుకొస్తున్నారు. ఇదే 15,000 రూపీ ప్రైస్ బ్రాకెట్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ అని చూసుకుంటే వాళ్ళ బ్రాండ్లోనే మనకి నార్జో కానివ్వండి, రియల్మీ స్పీడ్ ఎడిషన్ కూడా రీసెంట్గా లాంచ్ చేశారు. ఇలాంటి ఫోన్స్ అయితే ఉంది. సో వీళ్ళు ఏ ప్రైస్కి అయితే తీసుకొస్తారని చెప్పి వెయిట్ చేసి చూద్దాం. వన్స్ లాంచ్ అయ్యాక ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. అండ్ మన డీల్స్ ఛానల్ కూడా తప్పకుండా చెక్ చేసి చూడండి. మీకు నచ్చితే అక్కడ జాయిన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆర్ఎస్ ది టెక్.